masters of the universe. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. తీటా తాత ట్రంప్ మళ్ళా హల్చల్ మొదలాస్తుంది కదా. 50% టారిఫ్ వేస్తారట. 50 వేసుకో, 500 వేసుకో, గంట క్యా ఫరక్ పడతా. భారత్ మాతాకి జై అని చెప్పిన భూమిరా ఇది. నీ టారిఫ్లకు భయపడితే ఎట్లారా? జలియన్ వాలా బాగ్ని జైల్ అంటే జలియన్ వాలా బాగ్ని సహించిన భూమిరా ఇది. నీ టారిఫ్లకు భయపడితే ఎట్లారా? ఇస్లామిక్ ఇన్వేజన్ని కూడా తట్టుకున్న భూమిరా. నీ టారిఫ్లకు భయపడితే ఎట్లారా భయ్? నీ ట్రంప్ తందూరి లాజిక్ ఏదైతే ఉంది చూడు, కుర్చీ మడత పెట్టి కు 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 పాడుకో అది అంటారు కదా నీ ఆట. సో ఇప్పుడు నీ పంచాయతీ అంతా ఏంది? ట్రంప్ మేము రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు నీకు బగబగ మండుతుంది, నువ్వు ట్యాక్స్ అయ్యి లగావు ట్యాక్స్ అని చెప్పి లొల్లు పెడుతున్నావు. మళ్ళీ టర్కీ సుమారు 44 బిలియన్ ఇంపోర్ట్స్ ఏదైతే ఆయిల్ ఉందో రష్యా నుంచి కొంటుంది కదా, నేటో కూడా కొంటుంది కదా ట్రంప్. మళ్ళీ నీ తీటాడు ఎందుకు లేస్తలేదు? నో ట్యాక్స్ అని అంటున్నావు. మళ్ళీ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, 33 బిలియన్ ఏదైతే ఉందో అక్కడ నుంచే కొంటుంది కదా ఆయిల్, గ్యాసో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చైనా క్రూడ్ ఆయిల్ అడిక్ట్ ఏదైతే ఉన్నదో 90 డే ఎక్స్టెన్షన్ కూడా దొరికింది. మళ్ళీ దాని మీద ఏం మాట్లాడుతున్నావు? అమెరికా ఇట్ సెల్ఫ్ నువ్వు తీసుకుంటే యురేనియం ఫర్టిలైజర్ ఏదైతే ఉందో కదా $3.3 బిలియన్, అది నువ్వు రష్యాతోనే తీసుకుంటున్నావు కదా. నీ కళ్ళలో కాకులు దొబ్బినాయా నీ ఇంట్లో పీనిగెల్లా అని చెప్పి అలా భారతీయులు అందరూ మాట్లాడుకుంటున్నారు. రియాలిటీ చెక్ ఏంది మాట్లాడుతున్నానంటే, కేవలం ఈ తీటా ట్రంప్ది ఆయిల్ మీద పంచాయతీ కాదు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ యూక్రెయిన్ రష్యా వార్ను ఆపుదామని అనుకున్నాడు. ఆ కళ ఏమైంది? ఫ్లాప్ అయింది. క్రిప్టో పిచ్ చేద్దామని అన్నాడు ఇండియాలో, ఏమైంది? ధోకా జరిగిపోయింది. డిఫెన్స్ డీల్స్ భారత్తో రాపిద్దామని అనుకున్నాడు, F-35, అవన్నీ భారత్ సైడ్ లైన్ చేసి పడేసింది. ఇక నాకు నోబెల్ ప్రైజ్ రావాలా, నాకు నోబెల్ ప్రైజ్ రావాలని అన్నాడు. గడ్డపారదించి కస్తుందించారు. ఇప్పుడు ఆఖరికి మిగిలింది ఏంటంటే కాక కౌన్సిలింగ్కి పోవాలా. ఇక లాస్ట్కి మిగిలింది ఏంటంటే ట్రంప్ అదే. ఇవాళ దోవల్ డిప్లొమసీ భయంకరంగా కుచ్చలు వెళ్తున్నాయి ట్రంప్వి. ఎందుకనంటే దోవల్ గారు మాస్కో పోయిండు. మాస్కోకి ఎట్లా పోయిండు అని అంటే బాస్ లాగా పోయిండు. ఎనర్జీ డీల్స్ సంతకం చేస్తున్నాడు. రూబెల్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద సంతకాలు చేస్తున్నారు. దాని తర్వాత ఏదైతే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉండదో చూడు రష్యా ఇంకా భారత్లా, దాన్ని కూడా సెటరైట్ చేయనీకపోయిండు. ఇంకా డిఫెన్స్ టెక్ కోడ్ విత్ పుటిన్ని క్రాక్ చేయనీకపోయిండు. అంటే ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందనంటే రష్యాకు ట్రాక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. యాంగ్జైటీ పిల్స్ ఏవైతే ఉంటాయో ట్రంప్కి ఇంపోర్ట్ చేసుకోమని సూచన ఇస్తుంది భారత్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు అంటే 250% తమాషా ఇస్తారట మన మీద టారిఫ్ల మీద. అయితే ట్రంప్ ఈ 250%, 50%, 50%, 500% ఎందుకు ఎత్తానంటాడంటే, వెనకటికి కోవిడ్ అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ అన్న ఒక టాబ్లెట్ ఉండే మన దగ్గర, మలేరియల్ డ్రగ్ ఉంటుండే. ఇనిషియల్గా అదొకటే సేవియర్ ఉండే మన అందరికీ. అది మన భారతీయులకే సరిపోతలేదురా అయ్యా అని అంటే బిచ్చం మేరా మై ఫ్రెండ్ మిస్టర్ మోదీ అని చెప్పి మాట్లాడిండు ఈ చిగుతప్పినోడు. అప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చినాం. మనం ఎన్నడూ ఇట్లా మాట్లాడలే. ఈరోజు నీ ఏదో ట్వీట్ కొట్టిండయా నిన్నను మొన్నను, ద డాలర్స్ ఆర్ కమింగ్. కాసేయారే రే బాబా, ఏడికైనా వస్తున్నారా నీ డాలరా? నాకు అర్థం కాదు. ఒక వస్తువు 10 రూపాయల దాన్ని నువ్వు 100 రూపాయలు టారిఫ్ చేసిన తర్వాత ఎవడు కొంటుడురా? నీ అవలదమాకల మనవాడ ఏడ కొంటున్నాడు చెప్పు. ఇప్పుడు ఈడేమంటాడంటే ఫార్మా సెక్టర్లలో, అగ్రికల్చర్ సెక్టర్లలో భారత్ పోవాలని అంటాడు. అంటే నీ ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో చూడు, 10 పైసల ట్యాబ్లెట్ ఆర్ లేకపోతే ఒక సెంట్ ట్యాబ్లెట్, అది 15 గంటలు ఫ్యాక్టరీల పాటు నడిపించి నేను 10 పైసల ట్యాబ్లెట్ తయారు చేయమన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే భారత్ ఇవాళ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది. ఎవరికి? తీటా ట్రంప్కి. నా తేరే దవాయి లేంగే, నా దబావ్ మే ఆయంగే అని చెప్పి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేసింది. ట్రంప్తో చేతులు కలపడం, ట్రంప్ని వినడం అనంటే మన భారత్కి డొమెస్టిక్ డిజాస్టరే. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఇంత పిచ్చోడై ఎందుకు డొనాల్డ్ డక్ లెక్క ఎందుకు కోరుతున్నాడు అనంటే, ట్రంప్ స్ట్రాటజీ అమెరికాలో ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే, అమెరికాలో గ్రోసరీస్ ప్రైసెస్ పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, అప్రూవల్ రేటింగ్ ఏదైతే ట్రంప్ది ఏదైతే ఉన్నదో డౌన్ అవుతూ వచ్చింది, ఫెడరల్ రేట్ కట్స్ ఎక్కడ పోయినాయో అర్థమైతలేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ స్ట్రాటజీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇవాళ అమెరికాని బచాంచనీకే భారత్ని బ్లేమ్ చేసుడు మొదలెట్టిండు. ఇది అంటది కదా, మనం హోంవర్క్ చేయకపోతే పక్కోని ఇంట్లో వర్షం పడ్డది సార్, అందుకే మన ఇంట్లో కూడా పడుతుందేమో, బుక్కులు నానిపోతాయేమో అని చెప్పి అటుకు మీద పెట్టిన సార్ బుక్కులు, అందుకే నేను హోంవర్క్ చేయలేనన్న పోరలు ఉంటారు చూడు. ఒక అట్లాంటి నాటకాలు తీటా ట్రంప్ మాట్లాడిండు. ఇండియా రెస్పాన్స్ ఏదైతే ఉందో సైలెంట్గా ఉంది, స్ట్రాంగ్ ఉంది, బట్ స్ట్రాటజిక్ ఉంది ఫ్రెండ్స్. మోడీ సర్కార్ క్లియర్ కట్గా ఇవాళ ఏందనంటే ఒక సామెత ఉంటుంది కదా, ఏది పడుతుంది మురుగుతుంది చూడు, దానికి భయపడే పరిస్థితి లేదు.
1991 క్రైసిస్ని భారత్ తట్టుకున్నది ట్రంప్. నెహ్రూవియన్ సోషలిజంని కూడా భారత్ తట్టుకున్నది ట్రంప్. 2008 మెల్ట్ డౌన్కి కూడా భీకరమైన జవాబిచ్చింది మిస్టర్ ట్రంప్ నా భారత్. అట్లనే ట్రంప్ ఈ తందూరి టారిఫ్ లాజిక్ ఏదైతుందో దాన్ని కూడా క్లియర్ కట్గా మేము ఎదుర్కొంటాం మిస్టర్ ట్రంప్. అంటే మోదీ గారి మాటలు గుర్తొస్తాయి. 2% వేస్తా అంటుండు, హమ్తో 6%కి వెళ్ళి రెడీ తయార్ హై ప్రసన్న ముక్ డాల్ అని చెప్పి మోదీ గారు కూడా మాట్లాడుతుండ్రు. ఇలా గ్లోబల్ ట్రేడ్ ఏదైతుందో కంప్లీట్గా భారత్ని మనం చూస్తే భారత్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. భారత్ ఇవాళ మన యుఏఈ, యూకే ఇంకా ఎఫ్టీఏ ఏదైతే ఉన్నది కదా దాని మీద కంప్లీట్గా భారత్ ఎక్స్పోర్ట్ తన వింగ్స్ ఓపెన్ చేసి ఎగరనిక ప్రయత్నం చేస్తుంది. బ్రాజిల్, ఆఫ్రికా, రష్యాలలో డిమాండ్ పెరుగుతున్నది. ఈవెన్ యాపిల్ సంస్థ కూడా ట్రంప్ యొక్క ప్రెషర్ని హఠాసావానికి ఘటా అని చెప్పి మూతి మీద దన్నింది. ఇవాళ కంప్లీట్గా డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ విత్ లవ్ ఇన్ నోయిడా అని చెప్పి యాపిల్ తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని మొదలెట్టింది. ఇవాళ ఎవ్వడు కూడా ఒక ట్రంప్ వేసిన ఈ తందూరి లాజిక్కి వినేదే లేదు, లొంగేదే లేదు అని చెప్పి చెప్తున్నారు. 5 రూపాయల బ్రష్ ట్రంప్ తయారు చేయగలుగుతాడా? క్రోసిన్ ట్యాబ్లెట్ ఏదైతే మనది ఉందో అంత చీప్గా వీడు ఇవ్వగలుగుతాడా? నా డైరీ టెక్నాలజీ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు వాళ్ళ జీవితాలను ఇవ్వగలుగుతాడా? ఈ అడ్డమైన నాన్ వెజ్ మిల్క్ తీసుకొని వచ్చి ఇవన్నీ ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఏందనంటే భారత్ అప్గ్రేడ్ అవుతుంటుంది కానీ నీ అడ్డమైన లాజిక్లలో మాత్రం బురదలలో పడనియ్యదు కూడా నా భారత్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు. భారత్ బడేగా ఆర్ ట్రంప్ సిర్ఫ్ టారిఫ్ బడాతే జాయేగా. కేవలం ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోతాడు ఫ్రెండ్స్, కానీ మన ఆత్మవిశ్వాసం మనం పెంచుకుంటూ పోదాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.